బ్రెస్ట్ ఫీడింగ్ ఇంక్రీజ్ చేయడానికి మిరాక్లస్ ఫుడ్ కానీ ఆర్ లైక్ ఒక సింగిల్ డిష్తో కానీ కంప్లీట్గా ఇంక్రీజ్ అయితే అవ్వదు. బెస్ట్ థింగ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రకారం అయితే మనకి బేబీ ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయడము అండ్ ఎఫెక్టివ్ ఎంప్టీయింగ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. సో దానివల్ల స్టిమ్యులస్ వెళ్ళి ఇంకా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ అ డిమాండ్ ద సప్లై విల్ ఆల్సో ఇంక్రీజ్. సో దిస్ ఈజ్ వాట్ ద ఎవిడెన్స్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంక్రీజ్ బ్రెస్ట్ మిల్క్. అలా కాకుండా మనకి ట్రెడిషనల్గా ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్ చాలా వరకు మనకి సలహాలు వస్తూ ఉంటాయి. లైక్ ఏంటి, లైక్ మెంతులు, గార్లిక్, మెంతికూర, మునగాకు, చికెన్, మటన్, మరి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి. మరి వీటి వల్ల ఉపయోగం ఉండదా అంటే ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ రిచ్గా ఉన్న బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ మస్ట్ ఫర్ అ పోస్ట్ పార్టమ్ లేడీ. అంటే లైక్ డెలివరీ అయిపోయాక బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ కంటే కూడా ఎక్కువ క్యాలరీస్ అవసరం ఉంటుంది బాడీకి ఫర్ టు హెల్ప్ ఫీడ్ ద బేబీ. సో ఇలా న్యూట్రిషియస్గా బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవడం వల్ల మీది డైట్ బెటర్ అవుతుంది. కాబట్టి యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ డెఫినెట్లీ అ బ్యాలెన్స్డ్ డైట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద మిల్క్. బట్ సింగిల్ మిరాక్లెస్ ఫుడ్ లాగా అయితే ఏది ఉండదు. మంచి ఫుడ్, అన్ని పోషకాలు ఉండేటట్టు ఫుడ్ తీసుకోవడం ఈజ్ అ బెటర్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ బ్రెస్ట్ మిల్క్. థ్యాంక్ యూ.